సంతోషం. నాటి సీఎంఓ నుంచే తనపై కుట్ర జరిగిందని విజయవాడ కోర్టులో కీలక వాంగ్మూలం ఇచ్చారు జత్వాని. పిఎస్ఆర్ ఆదేశాలతో కాంతి రాణా, విశాల్ గున్ని కథ నడిపితే ఉన్నతాధికారులను కుక్కల విద్యాసాగర్ ప్రభావితం చేశారని న్యాయమూర్తికి స్టేట్మెంట్ ఇచ్చారు. తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారన్న జత్వాని, పోలీసులు దుర్తుగా ప్రవర్తించారని, ఉదయం నుంచి రాత్రి వరకు మగ పోలీసులే విచారించారని తెలిపారు. తన తల్లిదండ్రులు, సోదరుడిపై కేసు నమోదు చేయడం కూడా కుట్రలో భాగమేనన్నారు జత్వాని. అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నిలను ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు సీఎంఓకు జనవరి 31న పిలిపించారని, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పోలీసు ఉన్నతాధికారులతో కుమ్మక్కై తనపై ఇబ్రహీపట్నం స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేశారని వాంగ్మూలం ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే విమాన టికెట్లు బుక్ చేసుకుని విశాల్ గున్ని బృందం ముంబైకి వెళ్లిందని కాదంబరి జత్వాని న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో పాటు సాక్షి అయిన గోరిపర్తి శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇక పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడితోనే ఇబ్రహీపట్నం స్టేషన్లో కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఆగమేఘాలపై ముంబై వచ్చి తనతో పాటు తన తల్లిదండ్రులను అరెస్ట్ చేయడం కుట్రలో భాగమేనని తెలిపారు. పోలీస్ కస్టడీలో నన్ను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మగ పోలీస్ అధికారులే విచారించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీ హనుమంతరావు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తనను విచారించారని, ముంబై కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారని తెలిపారు. విద్యాసాగర్ ఫోర్జరీ అగ్రిమెంట్ సృష్టించి కట్టుకథ అల్లారన్నారు. కుట్రతోనే ముంబైలో తనను, తన తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన సమయంలో అప్పటి కేసు విచారణ అధికారి సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు శ్రీధర్, శ్రీను, ఏడీసీపీ రమణమూర్తి, ఎస్ఐ షరీఫ్, దుర్గా తదితరులు తనపై దురుసుగా ప్రవర్తించారని, తన ఫోన్ను ట్రాకింగ్లో పెట్టి కదలికలను తెలుసుకున్నారని, తన డ్రైవర్ను బంధువుగా చూపించి అతనికి అరెస్టు సమాచారం చేరవేసినట్లు రిమాండ్ రిపోర్టులో చూపించారని తెలిపారు. పోలీసులు ఫేక్ డాక్యుమెంట్లు, తప్పుడు సాక్షులను పెట్టి నమోదు చేసిన కేసుతో నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని న్యాయాధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో కాదంబరి జత్వాని పేర్కొన్నారు.